లేడీస్లో ఎస్పెషల్లీ కకేషియన్స్ అండ్ ఏషియన్స్ ఆర్ ప్రోన్ ఫర్ ఆస్టియోపోరోసిస్ పోస్ట్ మెనోపాజ్, అంటే బొక్కలు పెలుసు పడిపోవడం లేదా మెత్తబడడం అనేది కామన్. ఎందుకు? ఓన్లీ రీజన్ బీయింగ్ మనకు హార్మోనల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, దానివల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అన్నది తగ్గుతుంది. సో ఆ రేస్ ఏదైతే ఉందో ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ మధ్యలో, అంటే కొత్త ఎముక రావడము, పాత అంటే కొత్త సెల్స్ రావడము, పాత సెల్స్ చనిపోవడము. సో ఆ రేస్లో అప్పుడు ఏమవుతుంది అంటే ఆస్టియోక్లాస్టిక్ క్యావిటీ పెరుగుతుంది. సో బొక్కలు నిదానంగా మెత్తబడ్డము లేదా పెలుసుకోవడం అన్నది జరుగుతుంది. బోన్ డెన్సిటీ అన్నది అంటే మనకు బొక్క ఎంత గట్టిగా ఉన్నది, అంటే ఎంత సెల్స్ ప్యాక్ అయి ఉన్నాయి, ఎంత డెన్స్గా మన బోన్ సెల్స్ ఉన్నాయి అనేది బోన్ డెన్సిటీ. సో కొంతమందికి మెటబాలిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి లైక్ రికెట్స్, చిన్నప్పటి నుంచి విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి రికెట్స్ అన్నది కూడా వస్తుంది. అంటే ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత అవేర్నెస్, ఇంత మొబైల్ ఫోన్స్ వచ్చాక కూడా వీఆర్ సీయింగ్ క్వైట్ ఎ ఫ్యూ కేసెస్ ఆఫ్ రికెట్స్. సో ఈవెన్ అంటే మొన్నటికి మొన్న కూడా ఒకటి రికెట్స్ కేసు చూసుండే. సో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎయిదర్ ఇట్ కెన్ బి విటమిన్ డి ప్రొడక్షన్ లేకపోవడము, లేదా విటమిన్ డి ఫుడ్ నుంచి అబ్జార్ప్షన్ లేకపోవడము, లేదా ఫుడ్ తీసుకోకపోవడము, తీసుకున్నది అరగకపోవడము. సో ఈ రెండిటి వల్ల మనకు డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి. సో మనం తీసుకున్నది అరగట్లేదు అంటే దట్ కమ్స్ అండర్ మెటబాలిక్ డిసీజ్. సో వంటబడ్డలు లేదా అంటారు తెలుగులో. సో అది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బొక్కలు స్లోలీ మెత్తబడ్డము లేదా పెళిసిపోవడము, చిన్నప్పటి నుంచే అట్లా ఉండము. కొంతమంది జెనెటికల్లీ దే ఆర్ ఆన్ అదర్ సైడ్, అంటే ఇప్పుడు కొంతమంది పుట్టడమే 4 కిలోలు పుట్టేటోళ్ళు ఉంటారు, పుట్టడమే 2 కిలోలు 1.5 kgs పుట్టేటోళ్ళు ఉంటారు. సో బేస్డ్ ఆన్ ద జెనెటిక్స్ బాడీలో మెటబాలిజం అన్నది, యాక్టివిటీస్ అన్నది మారుతాయి. బోన్స్ ఇదవకుండా ఒకటి వచ్చేసి ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం అండి, టైమ్లీ డైట్ తీసుకోవడము, వెయిట్ రిడక్షన్. ఎందుకంటే పోస్ట్ మెనోపాజ్ జనరల్గా లేడీస్ దే టెన్ టు పుట్ ఆన్ సమ్ వెయిట్. సో వెయిట్ తగ్గించుకోవడానికి వాకింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ ఎంత ప్రయత్నించినా కూడా కొంతమందికి వెయిట్ లాస్ అన్నది జరగదు. సో అట్లాంటి వెయిట్ లాస్ జరగదన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే వీ షుడ్ ట్రై టు ఇంప్రూవ్ అవర్ మజిల్ స్ట్రెంగ్త్. సో ఇప్పుడు బొక్కలు పిల్లర్స్ లాంటివి అయితే మజిల్స్ అన్నవి వాల్స్ లాంటివి. సో ఒక బిల్డింగ్కి పిల్లర్స్, వాల్స్ రెండు బలాన్ని ఇస్తాయి. సో చేదోడు వాదోడుగా పిల్లర్స్ అండ్ మజిల్స్ అన్నవి మనం పెట్టుకుంటే డెఫినెట్గా ఆస్టియోపోరోసిస్ అనేది మనం ఓన్లీ తగ్గియగలము, వీ కాంట్ ప్రివెంట్ ఇట్ కంప్లీట్లీ. చిన్నపిల్లల్లో ఒకటి పాలు ప్లస్ మోస్ట్ ఇప్పుడున్న సమాజంలో అతి కష్టమైన పని ఏంటంటే పొద్దున్నే లేవడం. సో ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ లేచిన వర్క్కి వెళ్ళాలని చెప్పి తొందరగా బయలుదేరిపోవడాలు, లేదా పిల్లలు లేవడానికే దే గెటప్. ఇప్పుడు స్కూల్లో 8:30కి వెళ్ళాలి అంటే దే గెటప్ అట్ 7:30. సో పొద్దున్న లేచినప్పటి నుంచి అదొక రన్నింగ్ రేస్ లాగా, ఒక డబ్బాలు చదువుతుంటే ఒకళ్ళు సాక్స్ లేయడాలు. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ పీపుల్, నా చిన్నప్పుడు అట్లానే ఉండేది. పొద్దున్న లేవగానే 9 o'clock స్కూల్ అంటే 8:15కి లేచి మా నాన్న సాక్స్ వేసి, మా అమ్మ నోట్లో ఒక ముద్ద పెట్టి, పనామ వచ్చి నోట్లో నీళ్లు పోసి, సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే సన్ రేస్ ఎక్స్పోజర్ అన్నది, ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ ఎక్స్పోజర్ అన్నది తగ్గిపోతుంది. సో ప్లస్ హై రైజ్ బిల్డింగ్స్, మనకు బ్లాక్ టు బ్లాక్ మధ్యలో డిస్టెన్సెస్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఒక పైప్ అంతా కవర్ అయిపోతుంది. లేదా మధురానగర్, యూసఫ్గూడ లాంటి ఏరియాలో ఉంటే సన్ రేస్ ఇంట్లోకి రావడం అన్నది చాలా కష్టమైన పని. సో న్యాచురల్గా ఫామ్ అవ్వాల్సిన విటమిన్ డి అన్నది కొంచెం తగ్గిపోతుంది బాడీలో. సో మనకు సిటీ లివింగ్లో ఈ హై రైజ్ బిల్డింగ్స్ కానివ్వండి, డెన్స్లీ పాపులేటెడ్ ఇల్లు పక్కన ఉండాలి, వీటన్నిటి వల్ల ఏమంటుందంటే ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ అన్నది ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవంతా మాట్లాడడానికి ఫైనల్ అవుట్కమ్ ఏమి అంటే ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ మనము అబ్జార్బ్ చేసుకోవడము, లేదా పొద్దున్నే లేచి సూర్యుడి వైపు చూడడము అన్నది తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమి అంటే విటమిన్ డి ప్రొడక్షన్ ఇన్ ద బాడీ అన్నది కొంచెం తగ్గుతుంది. దీంతో ఏంటంటే దట్స్ ఎ సైకిల్ దట్ నీడ్స్ టు బి బ్రోకెన్ సమ్వేర్. ఇప్పుడు విటమిన్ డి తక్కువ ఉంటే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గుతుంది, కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గితే బోన్స్కి తక్కువ సప్లై అవుతుంది, బోన్స్కి తక్కువ సప్లై అయినప్పుడు బోన్స్ మెత్తగా అవుతాయి. సో మేము పీజీ చేసే అంటే 10 years or 12 years ఎగో
ఏదో చెట్టు నుంచి పడ్డాడు బొక్కలు ఇరిగినాయి అని చూసేటోళ్ళం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పిల్లలు ఉరుకుతూ కింద పడి బొక్కలు ఇరిగిపోతున్నాయి. మెయిన్ రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. పొద్దున్నే లేవడము అన్నది చాలా అరుదైన పని అయిపోతుంది. ఈవెన్ ఫర్ అడల్ట్స్ పొద్దున లేచిన పిల్లల్ని తయారు చేయడము లేదా ఆఫీస్కి వెళ్ళే తొందరలో అసలు సన్ రైజ్ ఎక్స్పోజర్ అన్నది కానివ్వండి అవన్నీ తగ్గుతున్నాయి. దానికి కౌంటర్గా వాట్ వీ కెన్ డూ ఇస్ టేకింగ్ సప్లిమెంట్స్ ఆఫ్ విటమిన్. సో విటమిన్ డి క్యాప్సూల్స్ కానీ టాబ్లెట్స్ ఫామ్ కానివ్వండి, చూవబుల్ కానివ్వండి, లిక్విడ్ కానివ్వండి, దే ఆర్ అవైలబుల్. సో వాటి యూసేజ్ అనేది ఎక్కువైంది. బట్ విటమిన్ డి ఒక్కటే ప్రాధాన్యం అనేది కాదు. 2 పిల్లల్లో ఈ డెఫిషియన్సీస్ వల్ల కొంచెం ఫ్రాక్చర్స్ ఎక్కువ అవ్వడము, చిన్న చిన్న వాటికి బొక్కలు ఇరిగిపోవడము అన్నది కామన్గా జరుగుతోంది ఈ మధ్య. అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ 2 హ్యాబిట్స్ విచ్ ఆర్ టు బి కంటైన్డ్. సో స్మోకింగ్ వల్ల ఏమి అంటే బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మీ ఆక్సిజన్ ఇంటేక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఓవరాల్ హెల్త్ ఈజ్ డెప్రిషియేటెడ్. బోన్స్లో ఏమి అంటే మనకు కొత్త బోన్ రావడం అనేది తగ్గిపోతుంది. సో పోస్ట్ ఫ్రాక్చర్ కానివ్వండి లేదా మామూలుగా కూడా ఆల్కహాల్ ఇంటేక్ వల్ల, స్మోకింగ్ వల్ల బోన్స్ పెళుసు పడిపోవడం అన్నది జరుగుతుంది.